అందరికి నమస్తే. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన ట్వీటు చాలా సంచలనంగా మారింది. అది దివ్యాంగుల గురించి, దివ్యాంగులను అవమానిస్తూ ఆ ట్వీట్ చేసిననేది ప్రధానమైన ఆరోపణ. సివిల్ సర్వీసెస్లో ఈ దివ్యాంగులు ఎందుకు, దివ్యాంగులకు ఒక కోటా ఎందుకు అనేది ఆమె ప్రశ్న. ఒక జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో పెట్టిండ్రు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టుల్లో ఉండే ఆఫీసర్లు చాలా సమయం, చాలాసేపు జనాలలో ఉండాల్సి వస్తుంది, జనాలతో మాట వినాల్సి వస్తుంది, జనాల దగ్గరికి పోవాల్సి వస్తుంది. అట్లాంటి సర్వీసెస్లో ఈ దివ్యాంగుల కోటా ఎందుకు? కొద్దిగా మానసికంగా దృఢంగా ఉండాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలనేది స్మితా సబర్వాల్ పెట్టిన ట్వీట్. ఆ ట్వీట్ చూసిన తర్వాత మాట్లాడదాం. ఆ ట్వీటే ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఈ ట్వీటే ఇప్పుడు పెద్ద చర్చనీయంగా మారింది. యాజ్ ద డిబేట్ ఈజ్ బ్లోయింగ్ అప్. ఈ ఇంగ్లీష్లో రాసిన ఆమె, ఈ ఇంగ్లీష్లో రాసిన దాని అర్థమంతా కూడా అదే. ద నేచర్ ఆఫ్ ద ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ ఈజ్ ద ఫీల్డ్ వర్క్, లాంగ్ ట్యాక్సింగ్ అవర్స్, లిజనింగ్ ఫస్ట్ హ్యాండ్ టు పీపుల్ గ్రీవెన్సెస్ విచ్ రిక్వైర్స్ ఫిజికల్ ఫిట్నెస్. జనాల దగ్గరికి వెళ్ళాలంటే, జనాల దగ్గర ఎక్కువసేపు ఉండాలంటే, జనాలకు సేవ చేయాలంటే, జనాలు చెప్పేది వినాలంటే ఒక ఫిజికల్ ఫిట్నెస్ అవసరం ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్ట్ అన్నిటి కూడా ఈ దివ్యాంగుల కోట ఎందుకు అనేది ఆమె క్వశ్చన్. దీని మీద రకరకాల స్పందనలు వచ్చినాయి సమాజం నుంచి. దాని మీద కొంతమంది శాస్త్రవేత్తలు స్పందించారు, కొంతమంది పొలిటీషియన్స్ స్పందించారు. ఈ అధికారికి దివ్యాంగుల మీద గౌరవం లేదు, దివ్యాంగులను కించపరిచే విధంగా ఈ ట్వీట్ ఉందనేది చాలామంది అభిప్రాయపడ్డారు. తర్వాత ఇంకొక ట్వీట్ చేసింది, ఈరోజు పెట్టిన ట్వీట్ ఇది. సీ ఏ లాట్ ఆఫ్ outrage on my life timeline. I suppose addressing the elephant in the room gets you that reaction. Would request the right activists to also examine. నా మీద ఆన్లైన్లో దాడి జరుగుతుంది, కానీ నేను మాత్రం మై లిమిటెడ్ పాయింట్ ఈజ్ దట్ ద ఐఏఎస్ ఈజ్ నోట్ డిఫరెంట్. దేంతో ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్లో ఆల్రెడీ స్టిల్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ అండ్ సెర్టన్ సెక్టర్స్ లైక్ డిఫెన్స్ లాంటి పోస్టుల్లో. తర్వాత ఐపీఎస్, తర్వాత ఐఎఫ్ఓఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో దానిలో దివ్యాంగులను తీసుకోవట్లేదు, ఆ కోటా లేదు. అట్లాంటప్పుడు ఐఏఎస్లో మాత్రం ఎందుకు? మై లిమిటెడ్ పాయింట్ ఈజ్ దట్ ద ఐఏఎస్ ఈజ్ నోట్ డిఫరెంట్ అని చెప్తున్నారు. నిజానికి ఐఏఎస్లకు ఐపీఎస్ అండ్ ఫారెస్ట్ సర్వీసెస్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఐపీఎస్ అంటే వాళ్ళు జనాలకు పోవచ్చు ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిందంటే, శాంతి భద్రతలకు భంగం కలిగిందంటే, లేకపోతే సమాజానికి ఏదో చెడు జరగబోతుందంటే ఐపీఎస్లు ఫీల్డ్కి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, ఒక రోజంతా కూడా జనంలో నిలబడి ఉంటారు. ప్లస్ ఫారెస్ట్ సర్వీసెస్ వాళ్ళు కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తుంది. కిలోమీటర్ల మేర వాళ్ళు ఒకసారి ఫారెస్ట్లకు ఒక సమస్య పరిష్కారం కోసమో, లేకపోతే ఒక పరిశోధన కోసమో ఫారెస్ట్లకు దిగిరంటే ఫారెస్ట్ ఆఫీసర్లు ఎంత సీనియర్ అయినా చాలా దూరం పోవాల్సి వస్తుంది. అన్ని ప్లేసుల్లో కార్లు పోవు, అన్ని ప్లేసుల్లో బైకులు పోవు. ఫారెస్ట్లో ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా, ఎట్లాంటి వెదర్ అయినా తట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. కానీ ఐఏఎస్లకు ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకు? ఐఏఎస్లు ఇప్పుడు ఎట్లా పోతున్నారు? ఐఏఎస్లు కూడా ముఖ్యమంత్రులతో పాటు, లేకపోతే మిగతా ఉన్నత పాలకులతో పాటు వాళ్ళు కూడా హెలికాప్టర్లు తిరుగుతున్నారు. ఎందుకు? స్మితా సబర్వాల్ గారు అంతకుముందు గవర్నమెంట్లో చాలా కీ రోల్లో ఉన్నారు. అవి ఎన్నిసార్లు బై రోడ్ ప్రభుత్వ కార్యక్రమాలకు లేకపోతే ప్రజల వద్దకు పోయినరు. స్మితా సబర్వాల్ గారు ఎన్నిసార్లు డైరెక్ట్గా ప్రజల దగ్గర పోయి వాళ్ళ గ్రీవియన్స్లో పార్టిసిపేట్ చేసిండ్రు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు, ఎన్ని గంటలు ఎన్ని రోజులు జనాల్లో అట్లా ఉన్నారు అనేది ఒక క్వశ్చన్. ఆమె చాలాసార్లు హెలికాప్టర్లలో పోయినరు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇరిగేషన్ అధికారిగా పనిచేసింది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పోయినా, మిగతా ప్రాజెక్టుల దగ్గర పోయినప్పుడు బై హెలికాప్టర్ పోయినరు, బై రోడ్ పోలేదు. మరి ఫిజికల్ ఫిట్నెస్ ఉండి ఏం లాభం? ఫిజికల్ ఫిట్నెస్ ఉండి ఏమన్నా కార్లలో, బైకుల్లో తిరిగినరా స్మితా సబర్వాల్ గారు అంటే లేదు, చాలా ఎక్కువ సార్లు హెలికాప్టర్లలో పోయినరు. మరి ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో ఈ వికలాంగుల కోట, దివ్యాంగుల కోటకు వచ్చేసరికి ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకు అవసరం పడుతుంది? నిజానికి చాలామంది వికలాంగులు, చాలామంది దివ్యాంగులు వాళ్ళకు నిజానికి ఫిజికల్ ఫిట్నెస్ ఉండకపోవచ్చు, వాళ్ళకి ఎక్కడో అంగవైకల్యం ఉండొచ్చు, కానీ మెంటల్ ఫిట్నెస్తో ఉంటారు. వాళ్ళు మెంటల్ ఫిట్నెస్గా వాళ్ళకు ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక ప్రత్యేకమైన ఒక బుద్ధిబలం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఉన్నత అనేక రంగాలలో రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. మా స్మితా సబర్వాల్ గారు ఎందుకు ఐఏఎస్ల విషయానికి వచ్చేవరకే ఫిజికల్ ఫిట్నెస్ అడుగుతున్నారు అనేది ఒక క్వశ్చన్. మెంటల్ ఉంటే సరిపోదా? జనాల గురించి, సమాజం గురించి అవగాహన ఉండి ఒక బుద్ధి బలంతో ఉంటే వాళ్ళు సరిపోరా? కొంత మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు సెట్ కాకపోవచ్చు, కానీ మిగతా దివ్యాంగులు అయితే సెట్ అవుతారు కదా. దానికి కొన్ని ఉదాహరణలు కూడా కొన్ని ఉన్నాయి. మన జైపాల్ రెడ్డి గారు బెస్ట్ పార్లమెంటేరియన్, సీనియర్ పొలిటీషియన్. ఆయన ఇందిరాగాంధీ కాలం నుంచి మొన్నటిదాకా
చనిపోయే వరకు ఆయన రాజకీయ నాయకుడిగా జనాలకు సేవలు అందించలేదా? బెస్ట్ పార్లమెంటేరియన్గా ఆయన జనాలకు సేవ చేయకుండానే అన్నిసార్లు గెలిచిండ్రా జైపాల్ రెడ్డి గారు? ఒక బెస్ట్ పార్లమెంటేరియన్గా చాలామంది అక్కడ ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఒక బెస్ట్ పార్లమెంటేరియన్గా జైపాల్ రెడ్డి గారు ఎందుకు అయినరు? మరి ఫిజికల్ ఫిట్నెస్ లేదు కదా జైపాల్ రెడ్డి గారికి. ప్లస్ ఒక నార్త్ ఇండియన్ ఐఏఎస్ 261 ర్యాంక్ వచ్చిన ఒక ఐఏఎస్కి మన దగ్గరనే, మన దేశంలోనే, మన సివిల్స్లోనే 3 సార్లు ఆయన కష్టపడి పాస్ అయితే మూడోసారికి లీస్ట్గా 261 ర్యాంక్ వస్తే ఆయనకు ఐఏఎస్ ఇవ్వలే పోస్టు. ఆయన టార్గెట్ ఐఏఎస్. రీసెంట్గానే ఇంగ్లీష్ పేపర్లు రిపోర్ట్ చేసిన ఈ విషయం. ఇస్రోలో ఒక శాస్త్రవేత్తగా ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు, ఆయనకు ఐఏఎస్గా అవకాశం ఇవ్వలే. ఆయన లైఫ్ అచీవ్మెంట్ సాధించలేకపోయాడు. సివిల్స్లో కూడా అట్లాంటివి కూడా చూస్తూ ఉన్నారు ఆల్రెడీ. ప్లస్ బాలలత మేడం కూడా ఒక దివ్యాంగురాలే. కొందరు చెప్తారు బాలలత మేడం కూడా సివిల్ సర్వీస్లో మంచి ర్యాంక్ వచ్చింది, బట్ ఐఏఎస్ ఇవ్వలేదు కాబట్టి ఆమె జైన్ కాలేదు. కానీ చాలామంది ఐఏఎస్ని తయారు చేసి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు బాలలత గారు ఇక్కడనే హైదరాబాద్లోనే. ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నా, ఎన్ని ప్రముఖ ఇన్స్టిట్యూట్లు ఉన్నా బాలలత గారి దగ్గర కోచింగ్ అనేది ఒక స్పెషల్. దానిలో చాలామంది బాలలత గారి దగ్గర ఇన్స్టిట్యూట్కి పోయి సివిల్స్ ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలామందిని ఐఏఎస్లు చేసే అవకాశం ఆ ఇన్స్టిట్యూట్లో బాలలత గారికి దక్కింది. మరి బాలలత గారు కూడా దివ్యాంగురాలే కదా, మరి చాలామంది ఐఏఎస్ని ఎలా తయారు చేయగలుగుతున్నారు? ప్లస్ ఈ స్టీఫెన్ హాకింగ్ అనే వ్యక్తి 21 ఇయర్స్ అప్పుడే ఆయనకు మొత్తం కాళ్ళు చేతులు పడిపోయినాయి. కానీ ఆయన అంతరిక్ష పరిశోధనలో ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఆయన కుర్చీలో కూర్చుంటాడు, లేవలేడు, నడవలేడు, కనీసం మాట్లాడలేడు కూడా. ఆ దివ్యాంగంలో ఆయనకు 100% దివ్యాంగుడు. అట్లాంటి వ్యక్తి పరిశోధన చేసిండ్రు. అంతరిక్ష పరిశోధనలో ఆయన ఎంతోమందికి ఒక గైడ్గా మిగిలిపోయాడు. మరి దివ్యాంగులు అని చెప్పేసి వాళ్ళు ఏం పని చేయకుండా, లేకపోతే వాళ్ళు ఐఏఎస్కి పనికిరారు, దీనికి పనికిరారు, దానికి పనికిరారు అని చెప్పి వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేసిన అనేది స్మితా సబర్వాల్ గారి మీద వస్తున్న ప్రధానమైన ఆరోపణలు. అసలు చర్యలు తీసుకోవాలని బాలలత మేడం ఏకంగా కొన్ని డిమాండ్లు పెట్టిండ్రు. నిన్న గౌరవనీయులు స్మితా సబర్వాల్ ఐఏఎస్ గారు తమ సామాజిక మాధ్యమం ఎక్స్లో పెట్టిండ్రు. దాని గురించి ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించారట స్మితా సబర్వాల్ గారు. తర్వాత దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ఉల్లంఘించినట్ట. భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 196, 197, 198 దీన్ని కూడా ఉల్లంఘించారట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఆమె ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక ప్రభుత్వ అభిప్రాయమా? రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను ఈమె వ్యతిరేకిస్తున్నారా? ప్రీమియర్ సర్వీసెస్ అనగా ఈమె ఉద్దేశంలో ఏమిటి? ప్రజాసేవకుల, ప్రజల మీద పెత్తనం చేయువారా? దివ్యాంగులు ఎక్కువసేపు పనిచేయలేరు అని వారి సమర్థత నిర్ణయించడానికి, శంకించడానికి ఈమె గల శాస్త్రీయ ప్రతిపాదనలు ఏమిటి? దివ్యాంగుల పట్ల సానుభూతి లేని ఈమె వ్యాఖ్యలను దివ్యాంగ సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఆమె బహిరంగ క్షమాపణలు కోరుతున్నాము అని బాలలత మేడం పేరు మీద పత్రికా ప్రకటన వచ్చింది. కుల్లి నాగేశ్వరరావు అఖిల భారత దివ్యాంగుల సంఘం అధ్యక్షులట. ఇది ఎక్కడ దాకా పోతుందో తెలియదు. ఎందుకంటే నిజానికి స్మితా సబర్వాల్ గారు చాలా కాంట్రవర్సీల్లో స్పందించారు, చాలా కాంట్రవర్సీ ఇష్యూలో. ఆమె ఎప్పుడు స్పందిస్తారో తెలియదు. కొన్ని కాంట్రవర్సీలు అసలు స్పందించరు. కానీ ఇక్కడ ఇష్యూ అసలు కాంట్రవర్సీ అయ్యిందే స్మితా సబర్వాల్ గారు.